హాయ్ వెల్కమ్ టు వికెట్ టాక్స్. దళితుల్ని ఉద్ధరించేస్తున్నారని చెప్పి చంద్రబాబు గారి కన్నా గొప్ప నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్లో లేరు అని ఊదర కొడుతున్నారు కదా. ఈ మధ్యకాలంలో మన టీడీపీ పార్టీలో పనిచేసేటువంటి కొంతమంది దళిత చెంచాలు కొన్ని రోజుల నుంచి చంద్రబాబు గారి గురించి మాట్లాడుతుందని చెప్పేసి ఎందుకు అంటున్నారు. ఏదో జగన్మోహన్ రెడ్డి మాత్రమే దళితుల్ని నాశనం చేశాడు, జగన్మోహన్ రెడ్డి మాత్రమే దళితులు అన్యాయం అయిపోయారు ఆ పాలనలో అని చెప్పి ఏదో ఊదరగొట్టి వాళ్ళని, అంటే దళితుల్ని మరి ముఖ్యంగా మాలా మాదిగల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు. ఈ నెల కూడా అయితే 10 నెలలు పూర్తవుద్ది ఆయన అధికారంలోకి వచ్చి. మరి ఈ 10 నెలల్లో 24, 25 బడ్జెట్ పెట్టారు, 25, 26 బడ్జెట్ కూడా అయిపోయింది. ఏవి జగన్మోహన్ రెడ్డి 27 పథకాలు ఏదైతే రద్దు చేశాడని చెప్పారో, మరి 24, 25 సంవత్సరం లెక్కల ప్రకారంగా అంటే కూటమి ప్రభుత్వం పెట్టిన బడ్జెట్లో 27 పథకాలు ఎన్నిటిని మళ్ళీ ప్రారంభించారు, ఆ పథకాలకి మళ్ళీ ఎంత బడ్జెట్ కేటాయించారు, ఎస్సీ సప్లై నిధులు ఎంత ఖర్చు అయింది, ఏది చెప్పారా? చెప్పలేదు కదా. మరి చెప్పనప్పుడు చంద్రబాబు గారు దళితులకి మేలు చేస్తాడు, దళితుల్ని ఉద్ధరించేస్తాడు, దళితుల్ని తీసుకెళ్ళి స్పీకర్లను చేశాడు, దళితులను తీసుకెళ్ళి అక్కడ చేశాడు, ఎక్కడ చేశాడు, ఈ పోసుకొల్లు మాటలు చెప్పడంలో ఈ కొంతమంది ఎదవలు, అంటే నేను కొంచెం మాట కొంచెం నోరు జారుతున్నా. దానికి ఎందుకంటే కారణం మా వాళ్ళని ఊరికి వదిలేయాలనిపించట్లా. ఇంత అన్యాయం జరుగుతుంది. ఫీజు రింబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ లేదు, ఈఎస్ఐ కూడా లేదు. ప్రైవేట్ హాస్పిటల్స్లో ఈ సర్వీసులను ఆపేసింది. ఎందుకంటే డబ్బులు కట్టట్లేదు గవర్నమెంట్. పాత గవర్నమెంట్ డబ్బులు కట్టకపోతే, అంటే వైసీపీ గవర్నమెంట్ డబ్బులు కట్టకపోతే ఈ 10 నెలలు ఏం చేశారు? ఇప్పుడు ఎందుకు ఆపేయాలి? ఎందుకు ఆపేశారంటే మళ్ళీ ఫీజు రింబర్స్మెంట్ని మళ్ళీ మార్చి కొత్త విధానం తీసుకొచ్చి ఎవడకు దోచిపెట్టాలి, కాలేజీ వాళ్ళకి ఎలా మేలు చేయాలి. అంటే 2014లో చంద్రబాబు గారు సీఎం అయినప్పుడే 40,000 ఎంత ఉండేది అంతకుముందు ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజు, ప్రైవేట్ కాలేజ్ ఫీజు 40,000 ఎంత ఉండేది. ఏ కాలేజీకైనా ఒకటే రేటు ఉండేది. కానీ అయ్యగారు ఏం చేశారంటే చంద్రబాబు గారు రాగానే 14లో దాన్ని డబల్ చేశారు. ఓ 70,000, 80,000 చేసి గవర్నమెంట్ మాత్రం 30,000 ఇస్తుంది, లేకపోతే 40,000 ఇస్తుంది, అంటే సగం ఇస్తుంది, సగం మీరు కట్టుకోవాలని చెప్పేసి బళ్ళు ఒక ఇంత బండరాయి పడేసారు. అలాగా అది ఇప్పుడు దాదాపు 80,000-90,000 కూర్చుందనమాట. ఇప్పుడు దాన్ని కూడా మార్చి ఇంకో 1,00,000 పెంచి అసలు ఈ మధ్యతరగతి చదువుకునే వాళ్ళు, ఈ దళితులు, లేకపోతే ఈ వెనకబడిన వర్గాల పిల్లలు ఎవరైతే ఉంటారో మధ్యతరగతి పిల్లలు చదువుకోవడానికి ఇంకొంచెం దూరం చేయడానికి ఈ కసరత్తులని చేస్తున్నారు అనమాట. స్కూల్స్ నాశనం. ఇప్పుడు ఏదో 20,000 కోట్లు 23,000 కోట్లు కేటాయించారు, కానీ అవి ఏమీ జరిగే పద్ధతి కూడా కాదు అది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలు తెలుగు మీడియంలోనే చదవాలి, ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదు, వాళ్ళకి చదువు రాకూడదు, ఉన్నతమైన చదువులకు వెళ్ళకూడదు. ప్రభుత్వ పాఠశాలల్లో సరిగ్గా 1 గంట ముందు రమ్మంటేనే బాధలైపోతాయి టీచర్లకి. అలా చేస్తేనే కదా జగన్మోహన్ రెడ్డి అదేంటి బయోమెట్రిక్ పెట్టాడని, ఫేస్ యాప్ పెట్టాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని దింపేశారు. మనకు ఆడతా పాడతా ఉండాలని చెప్పి 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్ ఇంకో 2 రోజులు అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఈ విద్యా సంవత్సరంలో ఎంత బాగా చదువు చెప్పారు, లేకపోతే వాళ్ళ రికార్డ్స్ ఏంటనేది అది కూడా తెలిసిద్ది. మెడికల్ కాలేజెస్ వచ్చేటప్పటికి మెడికల్ కాలేజీలని వద్దంటున్నాడు. ఏది వద్దన్నాడు? సంపద సృష్టిస్తానని చెప్పి అంటాడు చంద్రబాబు గారు. మాలా మాదిగా రెల్లి కార్పొరేషన్ని దూరం కలిపేసేసి ఒకే కార్పొరేషన్ పెడతాడు. అట్లా విడగొట్టి అలాగే పెట్టి చేసేది. గత వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఏం కొత్తగా చేస్తున్నాడు ఈయన? జనాల్ని పిచ్చోళ్ళని చేసి చెవులో పెద్ద పెద్ద కాలీఫ్లవర్లో పెడుతున్నాడు. మాకు ఈ విజయవాడలో బాగా పండుతాయి కాలీఫ్లవర్లో, అందరూ కొనుక్కొని పెట్టుకోవాల్సి వస్తుంది నేను చెప్పే మాటలు. ఎంతసేపు నిజంగానే మీదంత గొప్ప పరిపాలన అయితే ఇవాళ వైసీపీ వాళ్ళు రోడ్డు ఎక్కి ఫీజు రింబర్స్మెంట్ మీరు ఎందుకు చేయలేదని చెప్పి ఎందుకు అడుగుతారు? మీరు కట్టామన్నది చెప్పాలి కదా. 700 కోట్లు కట్టారన్నారు. 700 కోట్లు కాకపోతే ఇంకో 2,000 కోట్లైనా కట్టాలి. పాత బాకీ ఉంటే గవర్నమెంట్ దిగిపోయింది, వాళ్ళు ఏమన్నా రారని చెప్పేసి అనుకున్నారు ఏంటి? అప్పటిదాకా కట్టాల్సినవి అప్పులు ఉంటే మీ ప్రభుత్వమే కట్టిందే. గతంలో 19లో మీరు దిగిపోయినప్పుడు వైసీపీ గవర్నమెంట్ కట్టలేదా? ఎంతసేపు వైసీపీ మీద బురద చల్లి వైసీపీని అంటాం, జగన్మోహన్ రెడ్డి అటు చేశాడు, జగన్మోహన్ రెడ్డి అటు చేశాడు. మీరెందుకే అధికారంలో ఉన్నప్పుడు ఎంతవరకు ఒక్కటి నిరూపించలేదు. ఈ 10 నెలలు వచ్చిన తర్వాత అది చేశాడు, ఇది చేశాడు, ఆ అవినీతి ఈ అవినీతి, అందులో కుంభకోణాలు, లక్షల కోట్లు దోచుకోండి అని చెప్పని అన్నారు. ఈ 10 నెలల్లో ఏది తేల్చారు? ఎంత తిన్నాడు తేల్చారా? డ్రామాలు అనమాట. మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఇన్ని నీతి మాటలు మాట్లాడాడు. ఆయన తీరా తీసుకెళ్లి మరి కుటుంబ పరిపాలనకి వ్యతిరేకం, కుటుంబ పాలనకి మేము కాదు అని చెప్పి అన్నారు పవన్ కళ్యాణ్. ఈరోజు సొంత అన్నయ్య ప్రజల్లో గెలవలేక దొడ్డిదారిన ఎమ్మెల్సీలో
సీటు కొనుక్కోను ఎమ్మెల్యే అయ్యి క్యాబినెట్ హోదా. మీరు అంత తోపులు తురుములు కదా, ఎమ్మెల్యేగా మనం పోటీ చేయాల్సింది, లేకపోతే ఎంపీగా పోటీ చేయాల్సింది, టికెట్ ఎందుకు గెలిపించుకోకుండా ఎమ్మెల్సీలు ఎందుకు? ఇదే రకంగా 19-14 మధ్యలో లోకేష్ని ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ని చేశారు చంద్రబాబు గారు. నాకిపోయింది పార్టీ 19కి. రేపు ఇదే పరిస్థితి అయింది. మరి కుటుంబ పాలనకి జగన్మోహన్ రెడ్డిని అంత ఇదిగా అన్న పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ గారి చిన్నల్లుడు, మరి చంద్రబాబు గారి ఇంట్లో అంటే వేరే పార్టీ అయినా కానీ పురంధేశ్వరి గారు 5గురు, మరి ఇంకెవరైనా ఉన్నారేమో, ఎంతమంది రాజకీయాల్లో ఉన్నారు ఒకే ఇంట్లో నుంచి. అక్కడ కుటుంబ పాలన కనపడట్లా. జగన్మోహన్ రెడ్డి తల్లికి అన్యాయం చేశాడు, చెల్లికి అన్యాయం చేశాడు, జగన్మోహన్ రెడ్డి అప్పులు మిగిల్చాడు, అన్ని లక్షల కోట్ల అప్పులు కట్టాడు. ఆ విషయం కూడా మొన్న తేల్చారు. కానీ వాటి గురించి ఎవడో మాట్లాడు. జనాల్ని ఎర్రోళ్ళని పిచ్చోళ్ళని చేసి వీళ్ళు ఓట్లన్నీ వేయించుకున్నారు. ఓట్లు వేసిన తర్వాత చెప్పింది అంటారు, పెట్టింది పడేసింది అంటారులే అని చెప్పేసి వదిలిపడేశారు. అది కూడా త్వరలోనే అయిపోద్దిలే, మీకు కూడా బడాయి, పెద్ద కంగారే ఉండదు. చూద్దాం. మే నెలలో, ఏప్రిల్ నెలలో అమ్మఒడిస్తా అంటున్నారు కదా, మే నెలలో పడాల్సిన ఈ స్కాలర్షిప్ డబ్బులు ఈ కూటమి దెబ్బకి ఎలక్షన్ కమిషన్ దగ్గర కాగితాలు పెట్టి, అంటే కంప్లైంట్ పెట్టి, అది చేసి ఇది చేసి ఆపేశారు. ఆ సంవత్సరం ఎగిరిపోయింది. 2024 నుంచి 2025 విద్యా సంవత్సరంలో కూడా ఎగిరిపోద్ది. ఇప్పుడు రేపు ఏప్రిల్కి మేకి ఇచ్చే ఈ అమ్మఒడో లేకపోతే ఇంకొంచెం మీరు ఏదైతే ఇస్తానంటున్నారో డబ్బులు, అవి ఈ సంవత్సరంకా అంటే రేపు వచ్చే సంవత్సరంకా? అకాడమిక్ ఇయర్ ఎప్పుడు దానికి? అన్నీ ఎగ్గొట్టేవే బాపతలే. ఇప్పుడు 2 సార్లు వేయాలి మీరు స్కాలర్షిప్. లేదు, అయిపోయింది. మన బుద్ధి ఏంటనేది జనాలకు కూడా చాలా తొందరగా అర్థమవుతుంది. 10 నెలల్లో ఎక్కువ టైం కూడా కాదు. చిరాకేస్తుందండి వీళ్ళ గురించి మాట్లాడాలంటే. వాస్తవానికి వీళ్ళు చేసే పనులకి ఇంకా డీటెయిల్డ్గా 2019 నుంచి 2024 వరకు ఎంతమందికి ఎస్సీలకి దిగువ కులాల పిల్లలకి స్కాలర్షిప్లు, అంటే ఆ విద్యా దీవెన, అమ్మఒడి ఇవైతే ఉన్నాయో ఇవి ఏ రూపేణా ఎంతెంత సంవత్సరానికి 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు ఇచ్చారు పూర్తి లెక్కలతో. ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు, స్కూల్ పిల్లలకి ఎవరెవరికి ఎంతెంత స్కాలర్షిప్లు వేశారో, వీళ్ళు ఎంత వేశారో గతంలో, అవి కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. బాయ్.